హాయ్ నమస్తే, దిస్ ఇస్ #you. ఈ రోజున్న బ్రేకింగ్ న్యూస్, మన వైసీపీ సత్యభామ ఎవరైతే, నేను అంటలేదండి బాబు సత్యభామని, ఆవిడే మేము సత్యభామలో నడుము బిగించాలి, పోరాడాలి, యోధులం మనం. జగన్మోహన్ రెడ్డి మన పైన ఏమైనా కేసులు పడితే బాధపడకూడదని చెప్పాడు. ఎందుకంటే నిజమైన కేసులు ఏమైనా పడితే అప్పుడు మనం రోధించాలి, చింతించాలి, ఏడ్చేయాలి, రక్కేయాలి. కానీ మన పైన నకిలీ కేసులు, పిచ్చి కేసులు పడితే నవ్వుతా హ్యాపీగా జైలుకి వెళ్ళిపోవాలి, పెద్దగా పట్టించుకోకూడదు, మనందరం సత్యభామల్లో తిరగాలని చెప్పి ఒక్కొక్క మహిళ, వైకాపాలో ఉన్న మహిళ అంతా సత్యభామలు అంటండి. ఆవిడే పేర్కొన్నారు. అనుకోకుండా ఈ సత్యభామ పైన ఈవిడ మనకి టూరిజం మినిస్టరు, తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్గా వ్యవహరించిన ఈ సత్యభామ ఎవరైతే ఉన్నారో రోజా సెల్వమణి, ఆవిడ పైన ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర రా పేరిట ఈవిడ చేసిన అక్రమాలు ఎన్ని అని చెప్పి పేర్కొంటూ. అసలు ఆడుదాం ఆంధ్ర రా ఏంటి? ప్రతి ఒక్కళ్ళం అదే ఆలోచిస్తూ ఉన్నాం. ఏం చేసింది రోజా అంత పెద్దగా ఇచ్చింది ఇంట్లో అంటే, ఆడుదాం రాకి ఈవిడ బేసికల్లీ 125 కోట్లు కేటాయించగా దాంట్లో 100 కోట్లు ఖర్చు పెడదామని డిసైడ్ అయిపోయారంట వీళ్ళు. డిసైడ్ అయిపోయి దాంట్లో 40 కోట్లకు వరకే బిల్ సబ్మిట్ చేసి మిగతా 60 కోట్లకి మా దగ్గర బిల్లులు లేవు. బిల్లులు ఇవ్వడానికి ఏమైనా ఉండాలి కదా, బిల్లులు లేవు. అక్కడ ఏం చేస్తారు? అవన్నీ బయటకు వచ్చిన దాఖలాలు. ఇదంతా కాకుండా మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఎవరో తెలుసా? ద చార్మింగ్ హీరో ఆఫ్ శ్రీరెడ్డి, రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, శాప్ చైర్మన్. ఈయన పేరు కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇదంతా కాకుండా వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో రోజా సెల్వం అని వాళ్ళ బ్రదర్ పేరు కూడా చాలా విస్తృతంగా వినపడుతుంది. రోజాని ఈరోజు అరెస్ట్ చేస్తారో అనే సంకేతాలు కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ ఇదంతా పక్కన పెడితే ఆడుదాం రా దీంట్లో ఉంది చూడండి. ఈ ఆడుదాం రాలో చెమ్మ చెక్కలాడిందా, గొబ్బెమ్మలాడిందా ఇంకా బెటర్గా ఉండుండేది. సంక్రాంతికి పోటీలు నిర్వహించి గ్రామ స్థాయిలో ఒకవేళ 10,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, దానికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తామని చెప్పి రాసేవాళ్ళంట. రాసేసి 20,000లో 10,000 నొక్కేయటం, 10,000 ఆటలకు పెట్టడం. ఈ రకంగా ఒక రకమైన కుంభకోణానికి తెరదీసింది మన రోజా సెల్వమణి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు దాకా ఆవిడపైన ఓన్లీ అలిగేషన్స్లో ఉన్నాయంటే, లేదండి బాబు, ఈ రోజు దాకా నాసిరకమైన కిట్లు గురించి 30 పేజీలకి రిపోర్ట్ కూడా రెడీ చేస్తారంట. ఆరోపణలు కావు, వాస్తవాలు జరిగినాయి. ఇవి దేనికి ఖర్చు పెట్టారా మీరు? ప్రభుత్వ సొమ్ము ఆడదాం రా అని చెప్పిన దాంట్లో అని చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఫోటో గాడ్ల మీద వేసుకోవటాలు, ఏం కాపాడదామని, అంత కాపాడే కెపాసిటీ ఉంటే గాడ్డు మీద వేసే అంత రాష్ట్రాన్ని కాపాడని ఉండేవాడు కదా జగన్మోహన్ రెడ్డి. తెలీదా మనకి? ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడారు. బ్యాట్లు ఒక్క బాల్ కొట్టగానే, ఏంటి 6లు కాదండి, మీరు పెద్ద 6లు కొడితే ఇరిగిపోయిన బ్యాట్లు అనుకున్నారు. అవన్నీ వీణ తెగ వాయిస్తే తీగలు తెగిపోవటం, దాని తర్వాత బ్యాట్లు 6లు 6లు ఇలా కొట్టేస్తే బ్యాట్లు ఇరిగిపోవడం కాదు, ఒకటి కొట్టగానే ఇరిగిపోయే నాశనకమైన బ్యాట్లు. ప్లస్ ఎవరాడారు పోనీ ఆడుదానికి క్రీడా స్ఫూర్తి డెవలప్ చేస్తుందంటే, అసలు కాటికి కాళ్ళు చొప్పున వాళ్ళు కూడా దీంట్లో ఎన్రోల్ అయ్యారండి బాబు. అది విచిత్రం. ఎవరితో ఆడిచ్చింది? ఒక్క బాల్ కూడా మనకి బాల్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, జగన్ అన్న బ్యాటరీలో వెళ్ళిపోద్ది. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడిన విధానం మాత్రం చూస్తూ ఉంటారు. ఈయనకి ఒక బాల్ కొట్టడం రాదు, కానీ రోజా చేయబట్టుకుని బ్యాటింగ్ నేర్పిస్తూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ సత్యభామకి ఏం కర్మ వచ్చిందో కానీ, ఎనీవేస్ దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ చూడటానికి మాత్రం చాలా స్టఫ్ఫుల్ ఈవెంట్ లాగా కనిపించేది అది. బట్ ఆ స్టఫ్లో ఏం లేదు, మొత్తం డొల్లే. రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఒక రకమైన మార్గం ఎన్నుకుంది ఈ రోజా సెల్వమణి అన్న దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. దీంట్లో ఆవిడ బ్రదరు, దాని తర్వాత రెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి, వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ రోజా నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఎక్కువ మాట్లాడాలందరినీ, ఎవరైతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలందరినీ ఎత్తెత్తి కొడతా ఉన్నారు. అక్క సత్యభామ నీకు జరుగుతుంది అదే ఈరోజు. నేను చెప్పాను ఆ రోజు, ఎన్ని సీట్లు పడతాయో, ఎన్ని పరిస్థితులు ఉన్నాయో నీకు అర్థం కావట్లేదు ఆ రోజు అంటే ఉన్నావా? అయినా కూడా మనం నోటికి ఎంత వస్తే అంత దోలగా మాట్లాడేసి రెచ్చిపోతామని చెప్పి కామ్గా పడుకునుంటే లిక్కర్ కుంభకోణంలో అందరూ ఫోకస్ చేసుకుంటా అంతిమ లబ్ధాడేవాడు అని వెళ్ళేవాళ్ళు. లేదే, రోజా కళ సరిపోదు, విడుదల రజనీని చూసి కూడా నేర్చుకోదు, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతిని చూసన్నా నేర్చుకోవాలి కదా. అవన్నీ మనకు కుదరవు. నోటికి ఎంత వస్తే అంత వాగడం. ఏం చేశారు ఈరోజు? 30 పేజీల రిపోర్ట్తో ఎత్తి కొట్టారు. ఈరోజు కొడితే ఏమైంది? అక్క అరెస్ట్ అవుతుందేమో అన్న సంకేతాలు మొదలైపోయినాయి రాష్ట్రంలో. అక్క అరెస్ట్ అయితే పెద్ద ఎవరైనా యుద్ధ పౌరికుల్లాగా అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తారనుకుంటున్నారా? ఆయనే లిక్కర్ కుంభకోణంలో ఉన్న మిథున్ రెడ్డిని పలకరించలేని పరిస్థితి. ఇంక ఈ చిన్న స్కాములకి ఏమొస్తారు? నాకు అర్థం కాదండి. నేను ఇది కరెక్ట్ చేస్తున్నాను అనుకోకండి, నాకు స్పాట్లో గుర్తొచ్చింది. ఇప్పుడు పేరు నాని అంటాడు సపోర్ట్ చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు పేరు నాని లచ్చకోట్లు అని మొన్న అన్నాడు. అసలు కొంచెం
ఉచ్చారణ భావం మనకు సరిగ్గా నేర్చుకుంటే స్కూల్లో మనం ప్రాపర్గా స్పెల్లింగ్లు రాయకపోయినా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేకపోయినా కూడా కొట్టి నేర్పించేవాళ్ళు. కానీ ప్రజల్ని శాసించే ఇలాంటి నాయకులు పొలిటీషియన్స్గా ఎదగాలి, మేము రాజరికాల్లాగా ఏలాలి అనుకునే వాళ్ళు 1,00,000 కోట్లని పలకడం కూడా రాదా? 1,00,000 కోట్లు ఏంటి, 1,00,000 కోట్లు పేరుందని ఇప్పుడు వచ్చి 100 కోట్లే కాబట్టి ఈజీగా పలుకుతాడేమో చూద్దాం. కానీ ఈ పర్టికులర్ విషయంలో చూసుకుంటే కనుక క్రీడా కిట్ల మీద ఒక 30 పేజీల నివేదిక, దాని తర్వాత 100 కోట్లలో 40 కోట్ల వరకు ఖర్చు చూపించడం, ఇదంతా కాకుండా కలెక్టర్ విభాగంలో ఉన్న వాళ్ళ ఫండ్స్ని కూడా ఈ సోకాళ్ళు ఆడుదాని రాకి వాడారంట. ఈ ఉన్న బడ్జెట్ సరిపోలా, ఇంక ఇది కూడా వాడటం. ఇదంతా పక్కన పెడితే విన్నర్స్ ఎవరైతే గెలిచారో ఈ పర్టికులర్ ఆడుదాని రా కంటెస్ట్ ఏదైతే చేశారో దానికి క్యాష్ రూపేణ, నగదు రూపేణ గిఫ్ట్లు ఇచ్చారండి. ఆ గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వైకాపా కార్యకర్తలంట. ఇక ఏం చేయాలి ఇంకా రాష్ట్రంలో? మొత్తం దున్నేయడం అంటే ఈ లెవెల్లో దున్నేయడమా? ఆ పోనీ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కడన్నా వీళ్ళు విన్నర్స్, వీళ్ళు మా జాతి ముత్యాలు, వీళ్ళు ఆని ముత్యాలు, వీళ్ళకి 6 కొట్టవచ్చు 7 కొట్టవచ్చు, ఈ నాట్లు ఆడతారు, జగన్ సేఫ్ గార్డ్ పెట్టుకుని భద్రంగా బయటకు వచ్చారని ఫోటోలన్నా చూడాలనుకుంటాం కదా. రాష్ట్ర ఖజానాలో ఇంత డబ్బులు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫోటోలు కూడా లేకుండా డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేసి పడేశారంట. ఏ రకమైన ఆటగాళ్ళు, ఏ ఆట అక్క? నువ్వు ఏ వాడావు అక్క? అసలు లాస్ట్ 5 ఏళ్ళు నువ్వు ఆడిన ఆట ఏంటో ఎవరికి అర్థం కావట్లా. సో ఈ రకంగా వైసీపీ కార్యకర్తల్ని విన్నర్స్గా అనౌన్స్ చేసేసి వాళ్ళకు వచ్చిన ఏదైతే క్యాష్ ప్రైజ్ ఉందో ఆ క్యాష్ ప్రైజ్ అంతా మళ్ళీ వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చేసి విన్నర్ పేర్లు కూడా ఎక్కడా లేకుండా ఎస్టాబ్లిష్ చేయకుండా తుడిచివేశారంట. ఏదన్నా కూడా మన రోజా గారికి 1:2 లెక్క బాగా సరిపోయింది. రూపాయి ఖర్చు పెడితే 20 రూపాయలు మన పాకెట్లోకి వెళ్ళాలి. ఎందుకు చేస్తారో ఇవన్నీ తెలియదు. ఇదంతా కాకుండా టూరిజం మినిస్టర్ ఆవిడే ఓపెన్ చేశారండి బాబు ఆ 3 భవంతులు వైజాగ్లో. ఆటిపైన కూడా కమిషన్లు వేస్తారు. రోజక్క నేను చెప్పాను అక్క, నిన్ను ఎత్తెత్తి కొడతారు ఇక్కడికి అని చెప్పి ఏ మాట వినదు. జైలుకి వెళ్ళటం పెద్ద గొప్ప అనుకుంటారో ఏంటి? వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు పోరాడాలి, యోధుల్లాగా ఉండాలి, మనం ఇంకేంటి అంతేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రిన్సిపల్స్ ఎక్కడ పనికిరావండి. ఖచ్చితంగా బాధపడతారు, ఏడుస్తారు. కానీ నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు? అది చెప్పు నాకు. జగన్ వస్తాడా? భారతిరెడ్డి గారు వస్తారా? ఎవరు వస్తారు? పోనీ వల్లభనేని వంశీ వస్తాడా? అబే రాడు. కొడాలి వెంకటేశ్వర వస్తాడా? సమస్యే లేదు. పేరు నాన్న వస్తాడు మనకి. ఇంకెవరు వస్తారు? అంబటి రాంబాబు గారు ఒక వీడియో పెడతారు నీకోసం. దాని తర్వాత మన పరిస్థితి ఏంటి? అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి అక్కడాలు తిట్టడం, ఇది తప్ప నీ నోటికి ఏమన్నా పనుందా? అసలు నీ పైన సరిగ్గా కేసులు వేయలేదు, కానీ ఒక్కొక్కళ్ళని బాడీ షేమింగ్ ఎంతెంత చేసావు. విచ్చలవిడిగా నాలికని వాడేసి కూర్చుని ఓయమ్మో నా జీవితంలో నా పరువు అంతా పోయింది, నా కొడుకు బాధపడ్డాడంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు బాధపడతారని ఇంగిత జ్ఞానం లేదు నీకు. నీ కొడుకున్నపాటి ఇంగిత జ్ఞానం నీకు లేదు. పాలిటిక్స్ని జస్ట్ ఆ పర్సన్కి టార్గెట్ చేయని, కానీ ఫ్యామిలీకి ఎందుకు వెళ్తారని నీ కొడుకు చెప్పినా నేర్చుకునే పరిస్థితిలో నువ్వు ఉండవు. ఎందుకంటే కుటుంబం అంటే నీ వరకే కదా, ఇంకా వేరేవేవి నీకు పట్టవు. ఆ నాలికి లెఫ్ట్ ఉంటుందా రైట్ ఉంటుందా ఏది ఆలోచించవు రోజా. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగేయటం, ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవటం, నెక్స్ట్ టైం మేమే వస్తాం కదా అని చెప్పి 3 భవంతులు కట్టడం. ఆ 3 భవంతులు వెళ్ళి ఓపెన్ చేసావు. అసలు దేనికోసం ఓపెన్ చేసావు నీకన్నా ఐడియా ఉందా? ఇప్పుడు నువ్వనే చెప్పా జ్ఞానం దేనికోసం కట్టాం చంద్రబాబు నాయుడు గారు మీకు అర్థం కావట్లేదు, రాష్ట్ర ప్రజలు మీకు అర్థం కావట్లేదు. ఈ 3 భవంతులు మేము దేనికోసం కట్టామంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఈ ఒక్క ఎగ్జామ్ అని రాయమనండి, సెలవమండి. రాదు, మాకు ఆన్సర్ రాదు. ఆన్సర్ రాని పరీక్షలన్నీ పెట్టుకుంటే పాస్ అయిపోతా వెళ్ళిపోతూ ఉంటుంది రోజా సెల్వమణి. ఒక్క మినిస్ట్రీ హ్యాండిల్ చేయడమే కష్టం ఈ మహాతల్లి కంటే 2 మినిస్ట్రీలు అంట. ఏంటి ఈవిడ ఒక సత్యభామ అంట. కృష్ణుడు ఎవరమ్మా? అది చెప్పరు, సత్యభామలని పేరు చెప్తారు. ఇప్పుడు కృష్ణుడు ఎవరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డా? మరి రాఖీలు ఎలా కడుతున్నారు మీరు అందరు వెళ్ళి? మేము సత్యభామలం అని చెప్పినప్పుడు కృష్ణుడు జగనే అవ్వాలి కదా. మరి సత్యభామలు అందరూ వెళ్ళి రాఖీలు ఎలా కడతారు? ఇలాంటి పిచ్చి వరుసలు కలపకూడదు, ఎప్పుడు కలపకూడదు. మనం ఎలా చెప్పాలంటే, పోనీ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇది వీళ్ళ కోసం కాదనుకోండి, రావణాసురుడు వాళ్ళ చెల్లెలు శూర్పణఖ, అన్న చెల్లెళ్ళ బంధం ఇలా చెప్పుకోవాలి. అంతే తప్ప మేము సత్యభామలం పోరాడతాం అంటే కృష్ణుడు జగన్మోహన్ రెడ్డికి రాఖీలు కట్టరు. సో మన అందరం ఏంటంటే అన్న చెల్లెళ్ళ బాగుండే మీ ఇద్దరిది. కానీ నేను వెళ్ళి రాఖీ కట్టావు, పోనీ అన్నయ్య నన్ను అరెస్ట్ చేస్తారు, అన్నయ్య నా పరిస్థితి ఏంటి? ఆడదాండ్రాలో నన్ను తీసుకెళ్ళిపోతారు, 30 పేజీల నివేదిక, నేను ఇచ్చిన డబ్బులందరూ కూడా వైసీపీ కార్యకర్తలది కదా, డీటెయిల్స్ కూడా డిలీట్ చేస్తాం కదా. దీని తర్వాత ఇప్పుడు నా మీద విచ్చలవిడిగా 3 భవంతుల మీద కూడా కేసులు పెడతారు, నన్ను ఆదుకుంటావా అని చెప్పి. ఎక్కడా లేదు దాఖలాలు. పోనీ సాక్షి నీ కోసం నుంచుంటుందా? ఆ దాఖలాలు కూడా లేవు. ఏం చేద్దామని హాయిగా సినిమా హీరోయిన్ లాగా ఉండి పాలిటిక్స్లో నిజాయితీగా ఉండి అస్సలు ఓడిపోయిన తర్వాత కాము గుచ్చినా కూడా ఈవిడిపైన అంత ఫోకస్ వెళ్ళేది కాదండి. నిజం చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఎవడికొంది ఇంట్రెస్ట్ ఈవిడిపైన ఫోకస్ చేయడానికి? ఎల్లో మూల వచ్చి ఓడిపోయాను హాయిగా పడుకుంటే హాయిగా ఉండుండేది.
ఇదంతా పక్కన పెట్టి ఎవడెవడు మాట్లాడతాడు మేము సత్యభావంలో యాడంగి ఎదవలు ఇలాంటి పిచ్చి బూతులని మాట్లాడి రెచ్చగొట్టి అసలు ముందు లే 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 అని ప్రతి ఒక్కళ్ళు ఉద్రేకాలు లేపి లేపి సిట్ లేపించుకుని విజిలెన్స్ డిపార్ట్మెంట్ లేపి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లేపి అసలు ఈ ఆడుదాన్ రా ఏంటి, ఈ కిట్లు ఏంటి, ఈ గాడ్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, అండ్ ప్రభుత్వ సొమ్ముని ఎన్నికల క్యాంపెయిన్ కింద ఈ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తీసుకెళ్ళిపోయి మొత్తం అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ బాలేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద ఫాట్ కొడుతుంటే మీ అందరికి ఏం అభిప్రాయాలు ఉంటాయి? అసలు కామన్ సెన్స్ ఉందా మనకి? ఎవరన్నా జగన్ మొహం మీద బాలేసి కొడతారా? పాలాభిషేకం చేయాలి కదా. సో మరి అంతా కూడా ఆలోచించుకోకుండా కకృతి, ప్రతి ఒక్కటి కకృతి. పోనీ జగన్ బొమ్మ వేసినందుకన్నా అదో 10 ఆటల దాకా ఉండాలా, 11 ఆటల దాకా ఉండాలా? పోనీ మీ లక్కీ నెంబరు 2-3 ఆటలకే ఇరిగిపోయాయి. పోనీ ఆడేవాళ్ళు ఏమన్నా యువత ఎందుకు పనికిరాని బ్యాచ్ ఎవరు ఆడారు దాంట్లో? టైంపాస్ కోసం, రోజా కోసం, జగన్ కోసం జెండాలు మూసినాడు ఆడారు. దేనికోసం నీ ఆడుదనరా? ఇదంతా కాకుండా మేడం గారు ఐపీఎల్ టీం డెవలప్ చేద్దాం ఉంటారంట. ఎంత పెద్ద ప్లాన్ అది! జస్ట్ అలా మిస్ అయ్యాం కానీ ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే ఇంకో 100 కోట్లు ఇలా టపిక్ మని వెళ్ళిపోయేది కాదా? ఐపీఎల్ టీం పెడతారా మీరు? ఆడిస్తారా? క్రీడాకారుని ఎంకరేజ్ చేస్తారా? మనం ఇంకో 1,00,000 కోట్లు అయ్యేది కదా దానికోసం. ఏమన్నా ప్లాన్లు వేసి కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు. వీళ్ళ ప్లాన్లు వెరీ జైజాంటిక్ ప్లాన్స్ అండి. ఇదంతా కాకుండా పొరపాటున వీళ్ళు కనుక నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా వచ్చుంటే ఈ పాటికి మనకు ఒక ఐపీఎల్ టీం రెడీ అయిపోయేది. ఆ టీం మీద ఖర్చు పెట్టడమే పనిగా పెడుతూ ఉండేది గవర్నమెంట్. కానీ ఆదాయం ఏముండేది కాదు, గెలిచే దాఖలాలు కూడా ఎక్కడ ఉండేవి కావు. ఎందుకంటే నేను ప్లేయర్స్ లేరని అనట్లేదండి. స్టేట్లో వీళ్ళు చూస్ చేసుకునే దాంట్లో ఆ ప్లేయర్స్ ఉండరు అంటున్నాను. ఎక్కడో అక్కడ మనం వెతికి తీయాలి, వెలికిలోకి తీసుకురావాలి, కొంతమంది ఆణిముత్యాలు ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అలాంటి స్ఫూర్తి మనకు ఉండదు. ఎక్కడ మనం టార్గెట్ చేసి కొడితే 1:2 రేషియో వస్తుంది, ఎక్కడ మనం టార్గెట్ చేస్తే బిల్స్ రేస్ చేయొచ్చు, ఎంత స్కోప్ ఉంది మనం సంపాదించవచ్చు. ఇవే వీడిపైన ఆరోపణలు ఈరోజు. ఇవే, ఇంతకు మించి కొత్త ఆరోపణలు ఏం లేవు. అండ్ ఇదే స్ఫూర్తితో రోజాతో తిట్టించుకున్న వాళ్ళందరూ, బాడీ షేమింగ్ చేయించుకున్న వాళ్ళందరూ పర్సనల్ కేసులే కనుక వేయడం మొదలు పెట్టారనుకోండి, అక్క ఎత్తెత్తి కొడతారు అక్క నిన్ను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలందరినీ ఎగరేస్తాంతామని చెప్పమంది ఆవిడ. అక్క ఎగరేయటమేనా అక్క? ఇది బంతిలాగా ఎగరేస్తుంది పరిస్థితి. ఈరోజు ఆడుదాన్ రా ఏంటి, నీకేంటి, పక్కన బైరెడ్డి పేరేంటి, దాంట్లో మీ బ్రదర్ పేరు రావటం ఏంటి, ఇవన్నీ ఊహాగానాలు చెర్రేగడం ఏంటి, నేను అరెస్ట్ అంటాం ఏంటి? ఇది కాదా ఎగరేస్తా అంటామంటే? కోడితే దెబ్బకి 6 వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. సో ఫర్ నౌ దిస్ ఇస్ ద స్టేటస్. రోజాని ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు. రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ రోజా వాళ్ళ బ్రదర్ కూడా మోస్ట్లీ దీంట్లో అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పి చాలా న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తున్నాయి. ఆయన పేరు కూడా చాలా విరివిగా వాడారంట. అండ్ ఇక నుంచన్నా కాస్త మాటలు కంట్రోల్లో పెట్టుకుని ఇది పొలిటికల్ రివెంజ్ అని మాట్లాడకుండా ఆయన ఇచ్చిన 30 పేజీల రిపోర్ట్ ఏంటో మనం ఎలా దోచుకుందామో చదువుకుని, పబ్లిక్ అందరూ రిపోర్ట్స్ పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి చదువుకుని, ఈ ఆడుదాన్ రాలో చెమ్మచెక్కలు ఎన్ని ఆడారో, ఎంత జెన్యూన్ గేమ్స్ ఉన్నాయో, రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో, అండ్ ఒకవేళ ఐపీఎల్ టీమే పెట్టుంటే ఆ కసాండ్రా టీం పేరు ఏముండేదో, రప్పరప్ప టీంది. మీరందరూ కూడా ఐపీఎల్ టీం కనుక జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో వైసీపీ గవర్నమెంట్ స్థాపించుంటే దాని పేరు ఏమై ఉంటుంది? అండ్ 100 కోట్లలో 40 కోట్లు ఖర్చు పెట్టింది అంటున్నారు. మీ దృష్టిలో ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు? అండ్ ఇది కాదా ఎత్తెత్తి కొట్టడం రోజాని? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఫర్ నౌ ఎనీ టైమ్ ఎస్, రోజానైతే అరెస్ట్ చేసే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.